సో రాష్ట్ర ప్రజలందరికీ ఒక ఆలోచింపజేసే విషయం అది చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే ఓటమి తర్వాత కేవలం జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలో పక్కన ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కనిపించట్లేదు. అసలు ఏమైపోయారు సజ్జల రామకృష్ణారెడ్డి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు పార్టీలో అన్ని తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి కేవలం పేరుకి సలహాదారు పోస్టే కానీ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ ఆయన మాట్లాడేవారు. ప్రభుత్వానికి నిజంగా ఏ సలహాలు ఇచ్చేవాళ్ళో మనకు తెలియదు, కానీ అన్నీ తానే వ్యవహరించేవారు. పార్టీలో బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ కనీసం ఎప్పుడూ ఏ వార్డు కౌన్సిలర్గా కూడా గెలవని, కనీసం వార్డు మెంబర్గా కూడా గెలవని సజ్జల రామకృష్ణారెడ్డి అంతకుముందు సాక్షి దినపత్రికలో జర్నలిస్టుగా పనిచేసిన అర్హతతో ప్రభుత్వ సలహాదారైన సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం జగన్కు అత్యంత నమ్మిన బంటుగా పార్టీలో నంబర్ 2గా, అప్పటి వరకు నంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని పక్కన కూడా పెట్టి సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. సో ఎంటైర్ ఎప్పుడు ఏం జరిగినా పార్టీకి సంబంధించిన ఏ వ్యవహారమైనా ప్రతిపక్షం మీద దుమ్మెత్తిపోయాలన్నా ఆరోపణలు చేయాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వచ్చేవారు, మీడియా ముందు మాట్లాడేవారు. తర్వాత ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ ఇన్ఛార్జిగా కూడా నియమించుకున్నారు. సో అంతా తానే వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి గత 2 రోజులుగా కనిపించట్లేదు. ఓటమి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారో, ఆయన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా అర్థం కావట్లేదు. పార్టీ నేతలంతా ఇదే డిస్కస్ చేసుకుంటున్నారు. పార్టీ నేతలకు కూడా వాళ్ళిద్దరూ అందుబాటులో లేరు. ప్రస్తుతం నిన్న పార్టీ ముఖ్య నేతల సమావేశం జరిగింది. పార్టీలో ఉన్న గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరితో కూడా పార్టీ భవిష్యత్ కార్యాచరణ మీద, సో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషించాలన్న దాని మీద వాళ్ళందరితో డిస్కస్ చేస్తున్న సందర్భంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ కనిపించాల. సో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమైంది, ఎందుకు సైలెంట్ అయిపోయారు, ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్న దాని మీదే ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉంది ఆ పార్టీలో. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడలో మా కొలీగ్ శివ ఉన్నారు. శివ, ఏంటి అసలు పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఏం డిస్కషన్ జరుగుతోంది, ఎందుకు ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా వెళ్ళారు? అశోక్, మొత్తం మీద చూసుకుంటే ఎన్నికల ఫలితాల తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయారనేది వైఎస్ఆర్సీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్న విషయం. ఆయన కాకుండా సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి కూడా 2 రోజుల నుంచి ఏమాత్రం కూడా ఎవరికి అందుబాటులోకి రావట్లేదు. ఫోన్లు చేసిన ఫోన్లు కొద్దిసేపు బిజీ టోన్ వస్తుంది, మరి కొద్దిసేపు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. తండ్రి కొడుకుల ఇద్దరు ఫోన్లు ఇదే రకంగా ఉన్నాయని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇదే అంశాన్ని కూడా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి గత 5 సంవత్సరాల కాలంగా మొత్తం కర్త కర్మ క్రియ మొత్తం తానే వ్యవహరించారు. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఉన్న సమస్యలు కానీ, ఎమ్మెల్యేల మీద ఉన్న సమస్యలు కానీ, లేకపోతే గెలుపు ఓటములకు సంబంధించి అనేక విషయాలు ముఖ్యమంత్రితో చెప్పుకుందామన్నా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి నేను చెప్తాను మీరు వెళ్ళిపోండి అని ప్రతిదీ కూడా ఎమ్మెల్యేలకి, ప్రజాప్రతినిధులకి, ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో భగవంతునికి భక్తుని అనుసంధానంలాగా ఒక ఏదైతే యాడ్ ఉందో ఆ యాడ్ రూపానికి నిలువెత్తు నిదర్శనంగా ప్రస్తుతం అయితే సజ్జల రామకృష్ణారెడ్డి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు సజ్జల భార్గవ్ రెడ్డి గత 2 సంవత్సరాల కాలంగా సోషల్ మీడియాకి అలాగే మీడియాకి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. సోషల్ మీడియాలో గత సంవత్సర కాలంగా అనేక సోషల్ మీడియాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ప్రచారం చేయించుకొని వారందరికీ దాదాపుగా 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాలని చెప్పి కూడా నిన్న మొన్న ఇటు జగన్మోహన్ రెడ్డి నివాసం వద్దకి, ఇటు సజ్జల రామకృష్ణ నివాసం వద్దకి, ఇటు పార్టీ కాన వద్ద కూడా తిరుగుతున్నట్టు కూడా పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. నిన్న ఇదే అంశానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడ, ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి స్పందిస్తాడా లేదో తెలియదు, కానీ ప్రతిదానికి ఆయనే వచ్చి స్పందిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రతిదానికి ఇటు అధికార పక్షానికి సంబంధించి కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ, ప్రతిపక్షంపై విమర్శలు చేయటం కానీ, లేకపోతే ఏదైనా పథకాలు ప్రవేశపెట్టడం కానీ, లేదా ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యక్రమాల సంబంధించి ప్రతిదీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరుండి మరి ఆయనే మీడియాతో మాట్లాడతారు. వేరే వారికి ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. గత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నీ తానే వ్యవహరించిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డికే జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇక్కడ 2 రకాల అంశాలు వినిపిస్తున్నాయి. ఒకటి, నిన్న జరిగిన సమావేశానికి సజ్జల రామకృష్ణారెడ్డి డుమ్మా కొట్టడానికి కూడా ప్రధానమైన కారణం ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన గెలిచినా ఓడిపోయిన నేతలంతా కూడా జగన్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గత 5 సంవత్సరాల కాలంగా ఏదైతే వీరంతా చేసిన అంశాలను కూడా ప్రతిదీ కూడా సజ్జలపై కూడా చాలామంది సీనియర్ మంత్రులు జోగి రమేష్ లాంటి, వెల్లంపల్లి లాంటి వాళ్ళు కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే
ఈ క్రమంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. మరొక కోణానికి సంబంధించి కూడా ఇటీవల ఏదైతే కౌంటింగ్ ముద్దుకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సో వైఎస్ఆర్సీపీ ఓటమి చెందటం, అలాగే వైఎస్ఆర్సీపీ సొంత పార్టీ నేతలే ఆయనపై ఫిర్యాదు చేయటం, కనిపిస్తే రకరకాల చర్యలు ఉంటాయని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రెండు కారణాలతోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో లేకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన తనయుడు ఇద్దరు కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఏదైతే గతంలో మంత్రుల నివాసాలు ఉన్నాయో ఆ విల్లాసులో సజ్జలు ఉంటున్నారు. కానీ 2 రోజుల నుంచి కూడా అక్కడ కూడా కనిపించట్లేదని ఆ పార్టీ నేతలు అయితే చర్చించుకుంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఓటమికి సంబంధించి సజ్జలే కారణమని చెప్పి ఆ పార్టీ నేతలు జగన్ కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే సజ్జల అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు కూడా ప్రచారం అయితే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తా ఉన్నారు. అశోక్. థ్యాంక్ యూ శివ.